మరి కాసేపట్లో చూస్తే కనుక ఖైరతాబాద్ భారీ గణేశుడి నిమజ్జనం జరగనుంది. గంగమ్మ ఒడిలోకి మహాగణపతి చేరుకొని ఉన్నాడు. ఇప్పటికే సచివాలయం దాటింది ఖైరతాబాద్ మహాగణేశుడి విగ్రహం. ఇక ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర అయితే కొనసాగుతోంది. సైఫాబాద్ ఓల్డ్ పిఎస్ ఇక్బాల్ మినార్ తెలుగు తల్లి విగ్రహం మీదుగా ఈ శోభయాత్ర కొనసాగింది. మధ్యాహ్నం లోపే ఖచ్చితంగా ఈ నిమజ్జన కార్యక్రమం కూడా జరిగేలా ఉంది. అక్కడ క్రేన్ నెంబర్ 4 వద్దకు వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు. రాజు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? వినాయక విగ్రహం ఎంతవరకు వచ్చింది? భారీ గణేశుడు ఎక్కడి వరకు వచ్చాడు? ఏంటి సిచ్యువేషన్? ఎస్ రమణ, విశ్వశాంతి మహాశక్తి గణపతి 69 అడుగుల ఖైరతాబాద్ మహాగణనాథుడు శోభాయాత్ర ప్రారంభమై దాదాపు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలకు ప్రస్తుతం చేరుకుంది. మరికాసేపట్లోనే క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోగానే ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతా ఉన్నాడు. ప్రస్తుతం మనం క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నాము. సో ఒకసారి ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే ఇప్పటికే భక్తులు వేలాదిగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనాని కోసం ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే వేలాదిగా వచ్చినటువంటి భక్తులను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కావట్లేదు. ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా పోలీసులు కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం ఇక్కడ విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఒకవైపు భక్తులను ఇప్పటికే అక్కడ బారికేడ్లు పెట్టేసి పక్కన వాళ్ళందరినీ కూడా అక్కడి వరకే ఆఫ్ చేయడం జరిగింది. ఇక్కడికి మరికాసేపట్లోనే ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈ యొక్క దారి గుండానే సచివాలయం ముందు నుండి ఇక్కడికి ఎన్టీఆర్ మార్గ్ వద్దకు రాబోతా ఉన్నాడు. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్నటువంటి క్రేన్ నంబర్ 4 వద్ద గణనాథుడు ఇక్కడికి చేరుకోబోతా ఉన్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు గణేష్ ఉత్సవ సమితి ఇప్పటికే వాళ్ళు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరొక వైపు ఇప్పటికే ఏదైతే శోభాయాత్రగా వస్తూ ఉన్నటువంటి గణనాథుని వాహనం ముందు సాంస్కృతిక శాఖ అదేవిధంగా ఇతర కళాకారులు ప్రత్యేకంగా ఆటపాటలతో వాళ్ళందరూ కూడా గణనాథుని ఊరేగింపుగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే సచివాలయం దాపుల్లోకి విగ్రహం చేరుకుంది. మరికాసేపట్లోనే ఎన్టీఆర్ మార్గుకు చేరుకోబోతా ఉంది. 12:30 గంటల కల్లా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. 1 గంట 30 నిమిషాల మధ్య నిమజ్జనాన్ని పూర్తి చేసే విధంగా కూడా అధికారులు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ప్రత్యేకంగా షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ శానిటేషన్ సిబ్బంది ప్రధానంగా ఇక్కడికి గణేష్ నిమజ్జనం ఇప్పటికే పూర్తి చేసినటువంటి గత వారం రోజులుగా కూడా 9 రోజుల నుంచి ఈ యొక్క నిమజ్జనాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడా కూడా శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా శానిటేషన్ సిబ్బంది కూడా విధుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి మనం ఇక్కడ వాళ్ళని విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ సిబ్బంది అదేవిధంగా ఇతర సిబ్బంది కూడా ఇక్కడ విధుల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఇటు భక్తులు బోలో గణేష్ మహారాజ్కి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ భక్తి పరవశ్యంతో నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరికాసేపట్లోనే ఇక్కడికి గణనాథుడు భారీ గణనాథుడు ఇక్కడికి తరలి రాబోతా ఉన్నాడు. ఇప్పటికే టెలిఫోన్ భవన్ దాటినటువంటి గణనాథుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాడు. సచివాలయం ముందు నుంచి నేరుగా ఎన్టీఆర్ మార్గ్ వద్దకు ఇక్కడికి భారీ గణనాథుడు రాబోతా ఉన్నాడు. ఇప్పటికే ఇటు భక్తులు డోలు అదేవిధంగా ఇతర సాంస్కృతిక ప్రదర్శనలతో భారీ గణనాథుడిని ముందు శోభాయాత్రగా కూడా తరలి వస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా కూడా సచివాలయం ముందు నుంచి చేరుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత 1 గంట 30 నిమిషాల కల్లా నిమజ్జనాన్ని పూర్తి చేసే విధంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు ఒకవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో 30,000 మంది పోలీసులు బందోబస్తులో ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుని ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనము చూస్తూ ఉన్నాము ఏదైతే ఇక్కడ క్రేన్ నెంబర్ 4 ఉందో ఇక్కడ క్రేన్ నెంబర్ 4 ఏదైతే ఉందో ఇక్కడ మనం చూపించే ప్రయత్నం చేస్తాడు కెమెరామెన్. ఇక్కడ వైట్ కలర్ క్రేన్ ఏదైతే ఉందో ఈ క్రేన్ నెంబర్ 4 ఈ క్రేన్ ద్వారానే భారీ గణనాథుని నిమజ్జనము జరిగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు నిష్ణాతులైనటువంటి క్రేన్ డ్రైవర్లను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. మరొక వైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో గజ ఈతగాలను కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా సిద్ధంగా ఉంచారు ఇక్కడ
సో అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఏర్పాట్లలో ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు, ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో మనం చూస్తా ఉన్నాము కొన్ని వినాయకులు తరలి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే భారీ గణనాథుని ముందు ఉన్నటువంటి ఇతర విగ్రహాలు ఏవైతే ఉంటాయో, విశ్వశాంతి మహాశక్తి గణపతి పక్కన ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ విగ్రహాలు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం స్క్రీన్ పైన చూస్తా ఉన్నాము. ఆ విగ్రహాలన్నీ కూడా వచ్చిన తర్వాత వెనకాల భారీ గణనాథుడి విగ్రహం తరలి రాబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇటు పోలీసు బందోబస్తు మధ్య భక్తులకు ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ వద్ద బార్కేడ్లను ఏర్పాటు చేసి సామాన్య భక్తులందరికీ కూడా చూడడానికి ప్రత్యేకంగా ఒకవైపు బార్కేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ వైపున ఈ గణనాథుని ఊరేగింపుగా వచ్చేటువంటి ఈ యొక్క శోభాయాత్ర ద్వారా వచ్చే గణనాథుల నిమజ్జనాల కోసం ఒకవైపు దారి కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఈ భారీ గణనాథుడు సెక్రటేరియట్ ముందుకు వచ్చాడు. ప్రస్తుతం సెక్రటేరియట్ ముందు నుంచి కూడా తరలి వస్తూ ఉన్నాడు. మరి కాసేపట్లోనే గంగమ్మ ఒడిలోకి 69 అడుగుల భారీ గణనాథుడు చేరుకోబోతా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ పూజ ఏదైతే ఇక్కడ గంగమ్మ ఒడిలోకి వెళ్లే ముందు ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ ముందు క్రేన్ నెంబర్ 4 వద్ద గణనాథునికి పూజ నిర్వహిస్తారు. ఆ పూజ చూడడానికి ఆ భారీ గణనాథుడు నిమజ్జనాన్ని చూడడానికి వేలాదిగా భక్తులైతే ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసరాలకు రావడం జరిగింది. ఇక్కడ భక్తులతో క్రిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి మనము చూస్తా ఉన్నాము. మరి కాసేపట్లోనే భారీ గణనాథుడు నిమజ్జనం ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం చేసుకుని పనిచేస్తున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, హైదరాబాద్ కలెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రమణ, మనం చూస్తా ఉన్నాము విజువల్స్ లో ఇక్కడ మరి కాసేపట్లోనే భారీ గణనాథుడు ఎన్టీఆర్ మార్గ్ కి తరలి రాబోతా ఉన్నాడు. నిమజ్జనానికి సంబంధించి ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ఒకవైపు ఇటు మంచినీటి సమస్య కావచ్చు, అదేవిధంగా ఇటు సమస్య లేకుండా కూడా ఎక్కడికక్కడ కూడా వాటర్ ప్యాకెట్లను ఏర్పాట్లు చేశారు భక్తులకు ఇబ్బందులు లేకుండా. మరొక వైపు ఇటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొక వైపు సామాన్య భక్తులకు గణనాథు నిమజ్జనాన్ని చూసేందుకు ప్రత్యేకంగా బార్గేట్లు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా తొక్కిసలాట జరగకుండా కూడా పోలీసులు అయితే ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే నిమజ్జన ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. ప్రస్తుతం సచివాలయం దగ్గరకు వచ్చినటువంటి భారీ గణనాథుడు ఇక్కడికి నిమజ్జనం జరిగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు పోలీసులు ఎప్పటికప్పుడు కూడా సమన్వయం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా మరొక వైపు ఆకతాయిలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఆకతాయిలు చాలా వరకు కూడా వచ్చి ఇటు మహిళల్ని కానివచ్చు, ఇతర లేడీస్ని కావచ్చు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందని చెప్పి కూడా షీటింగ్స్ కూడా ఇప్పటికే మఫ్టీలో ఉన్న షీటింగ్స్ కూడా వివిధ బృందాలుగా ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసరాల్లో అప్రమత్తంగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఇటు అధికారులు ఇటు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు రమణ. సో దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే గంగమ్మ ఒడిలోకి చేరేందుకు ట్యాంక్ బండ్ పైనకి ఎన్టీఆర్ మార్గ్ వద్దకి భారీ గణనాథుడు రాబోతా ఉన్నాడు రమణ.